అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగ్లాదేశ్లో హిందువుల్ని ఘోరాతి ఘోరంగా హింసిస్తున్నారు, అలాగే వాళ్ళందరినీ తరిమేస్తున్నారు అనే నేపథ్యంలో విశాఖలో జనజీవన స్రవంతి మరియు ఈ విశాఖ సంబంధించి కొంతమంది యువకులు అయితే మట్టుకి విశాఖ ఏయులో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ స్టడీస్లో బంగ్లాదేశ్ ముస్లిమ్స్ని ఇమీడియట్గా పంపించాలని చెప్పి వీళ్ళంతా ఆందోళన అయితే చేపడుతున్నారు. మన హిందువుల్ని ఏ విధంగా అయితే తరిమేస్తున్నారో అలాగే ఇక్కడ బంగ్లాదేశ్ సంబంధించిన ముస్లిమ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉండాలి అని చెప్పి వీళ్ళైతే ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు. మనతో పాటు ఈ జనజాగరణ సమితి ఈ సంబంధించి అలాగే ఈ ఆందోళన చేస్తున్న యువకులు అయితే ఉన్నారు. చెప్పండి, ఏం ప్రధానంగా మీ ఉద్దేశం ఏంటి? మీరు ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నిస్తుంది తలుచుకున్నారు? బంగ్లాదేశ్లో హిందువుల ఉనికికే ప్రమాదకరంగా మారింది. అక్కడ బంగ్లాదేశ్లో ప్రతిరోజు హిందువులను దారుణంగా చంపేస్తున్నారు, మహిళలను అత్యాచారం చేస్తున్నారు, హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. భారత ప్రభుత్వం ఏమో ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఇంటర్నేషనల్ హాస్టల్స్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టేసి ఇక్కడ బంగ్లాదేశీ ముస్లిం స్టూడెంట్స్ను సాగుతున్నారు. అందుకు ప్రతిగా తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ముస్లిం స్టూడెంట్స్ను భారత ప్రభుత్వం వెంటనే వెనక్కి పంపించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. వాళ్ళు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. బంగ్లాదేశ్ ముస్లిం స్టూడెంట్స్ కేవలం ముస్లిం స్టూడెంట్స్ మాత్రమే, హిందువులు కాదు. బంగ్లాదేశ్ ముస్లిం స్టూడెంట్స్ను భారత ప్రభుత్వం పంపించకపోతే 2 రోజుల తర్వాత ఎవరైతే కట్టర్ హిందువులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ దాడి చేసి మేము తరిమి కొట్టి పంపిస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఈ నేపథ్యంలో మన హిందూ స్టూడెంట్స్ బంగ్లాదేశ్లో చాలా ఇబ్బంది అయితే పడ్డారు, చాలామంది ఈ అసురులు అయితే బాసారు. ఏం చెప్తారు, మీరు ఏం చెప్తారు? ఇది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఖండించాలి అని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రతి భారతీయుడు బాధ్యత, బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులను ఖండించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే ఖండించారు. కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ వీసీ గారు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీ ముస్లిం స్టూడెంట్స్ను వెంటనే తరిమి కొట్టాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. చెప్పండి, ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు? ఈ రోజున బంగ్లాదేశ్లో హిందూ అనే పేరు ఉన్నటువంటి వాళ్ళకి ఎంత ఘోరంగా ఈ రోజున ఇబ్బందులు చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. ఏం పాపం చేశారండి మీరు? అలో లక్షణ అని చెప్పని అడుక్కుతునే టైంలో ఇదే భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా మీ బంగ్లాదేశ్కు వచ్చి మిమ్మల్ని ఎంతో అభివృద్ధి చెందే విధంగా అభ్యున్నత స్థాయికి మిమ్మల్ని తీసుకొని వెళితే ఈ రోజున అలాంటి హిందువుల్ని మీరు కుక్కలు కాల్చినట్టుగా కాల్చి ఇష్టానుసారంగా చంపేసి ఆఖరికి విద్యార్థుల్ని యువతులని ఇష్టానుసారంగా మానభంగాలు చేసి దేవాలయాలను కొల్లగొట్టి ఆఖరికి మీకు వరదలు వస్తే ఒక ఇస్కాన్ టెంపుల్ అధినేతలైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఇంత చక్కగా మీకు సర్వీస్ చేసి మిమ్మల్ని అందరూ కూడా అభివృద్ధి పదంలో నిలబడుతూ ఉంటే ఈ రోజున మీరు మాకు ఇచ్చేటువంటి మా హిందువులకి ఇచ్చేటువంటి బహుమతులు ఇవి ఎంత ఘోరమండి. విద్యార్థులకు ఎంత హీనంగా వాళ్ళని కొడుతున్నారు, కర్రలతో కొడుతున్నారు, ఇష్టానుసారంగా చంపేస్తున్నారు. ఓ పక్క నుంచి మేము చూడకపోతే సర్వమత సమానత్వంతో ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాల్లో ఇలాంటి ఇంటర్నేషనల్ హాస్టల్స్లు పెట్టి మీరు అభివృద్ధి చెందాలా, మీరు చదువుకోవాలా, మీరు ఉన్నతమైనటువంటి స్థానాలకు రావాలని చెప్పేసి హైలీ క్వాలిఫైడ్ ఉన్నటువంటి ఒక మాస్టర్స్ని పెట్టి ప్రొఫెసర్స్ని పెట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తుంటే కానీ మీరు మాకు ఇచ్చేటువంటి విద్యార్థుల్ని వాళ్ళని ఇష్టానుసారంగా చంపడం అనేది చాలా అవమానకరము. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు జనజాగ్రత్త సమితి అయినటువంటి వాసు గారు ఇచ్చిన పిలుపు మేరకు వివిధ పార్టీలకు అతీతంగా మేము హైందవ సంఘాలు అందరం కూడా దాన్ని ఏకీభవిస్తూ రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు సర్వ హక్కులు హ్యాపీగా వీళ్ళు ఉన్నటువంటి ఎవరైతే బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టమైనట్టుగా వాళ్ళు వెళ్ళిపోవాలా. లేని పక్షంలో వారు పిలుపు మేరకు ఏదైతే ఉందో మేము 2 రోజుల్లో వాళ్ళు వెళ్ళకపోతే అది ఇష్టానుసారంగా మతాలకు అతీతంగా మేమందరం కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క హిందువు కూడా నడుము కడతాము, వాళ్ళని వెళ్ళగొట్టేంత వరకు ఊరుకోమని చెప్పేసి ఈ ఆంధ్ర యూనివర్సిటీ వీసీకి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బంగ్లాదేశ్ ముస్లిమ్స్ విశాఖపట్నంలో ఉండకూడదు, వాళ్ళని మీరు కనుక పంపిస్తే మర్యాదగా ఉంటుంది, లేని పక్షంలో మేము ఊరుకోమని చెప్పేసి మేము ముఖంగా మేము తెలియజేస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. ఇది ప్రధానంగా బంగ్లాదేశ్లో హిందువులను ఏ విధంగా అయితే తరిమి కొడుతున్నారో వాళ్ళందరూ తరిమి కొట్టిన నేపథ్యంలో మనకెందుకు, మన ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఇండియాలో
వీళ్ళెందుకు బంగ్లాదేశ్ సంబంధించి ముస్లిమ్స్ ఇక్కడ ఎందుకు ఉండాలి, ఈ కంపల్సరీగా వీళ్ళు ఇమీడియట్గా పంపించేయాలని చెప్పి ఈ జనజాగృతి సమితి మరియు హిందూ పరిషత్ సంబంధించి వాళ్ళంతా ఈ వీసీకి అయితే హెచ్చరిస్తున్నారు. మరో 2 రోజుల్లో కనుక వీళ్ళందరినీ పంపించేయకపోతే మేమే తరిమి కొడతాం, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఈ విషయంలో ఉపేక్షించేది లేదు అని చెప్పి వీళ్ళైతే గట్టిగా ఒక్కరి నుంచి అయితే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీసీ దీని మీద చర్యలు తీసుకొని వెంటనే ఇమీడియట్గా వాళ్ళని ఇక్కడ నుంచి పంపించాలని చెప్పి వీళ్ళైతే ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీ వీసీని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఇక్కడ సంబంధించిన విశేషాలు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖ, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.